పైసల మీదున్న ఆశ పబ్లిక్ ను ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది అని అంటుంటే ఏమో అనుకున్నాం గానీ కొన్ని మాట్లాడి నిజమే అనిపిస్తుంది. అవు ఇగో ఇప్పుడు గీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. అట్లనే పైసల మీద ఆశతోని దొంగతనం నాటకం ఆడి నిండా మునిగిర్రు. చూడుర్రి ఎట్లున్నదో భాగవతం. సినిమాలు చూసి దొంగతనాలు చేస్తారో లేకుంటే బయట అయ్యేటి దొంగతనాలు చూసి సినిమాలల్లో పెడతారో తెలియదు కానీ కొన్ని దుక్కుల్లో అయ్యేటి దొంగతనాలు అచ్చుగుద్దినట్టు సినిమాలు అయినట్టే అవుతాయి. కంసే కం అనంతపురం జిల్లాలో కూడా ఇప్పుడు అసవంటి దొంగతనమే అయిందోటి. అసలు ముచ్చట ఏందంటే అనంతపురం జిల్లాలో ఉన్న ఐడిబిఐ బ్యాంకులో రాజు అనేట ఆయన క్యాష్ మేనేజ్మెంట్ నౌకరీ చేస్తారట. అంటే దినం ఏటీఎంలలో పైసలు పెట్టేటి నౌకరు అన్నట్టు. అయితేనే దినం పోయినట్టే ఏటీఎంలో పైసలు పెట్టేందుకు పోయిన రాజుకు అడ్డం తిరిగిన ఓ ముగ్గురు బద్మాషిగాన్లు రాజు చేతులు కట్టేసిర్రు, మూతికి స్టిక్కర్ వేసిర్రు, కండ్లల్లో కారం కొట్టిర్రు. చేతుల్లోన్న ఏం తక్కువ 45.5 లక్షల దానిక గుంజుకొని అవతల పడ్డారు. ఆటంక చిన్నగా ఉప్పు కాంచుకొని పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదైండు రాజు. ఒక్కడి కావాయా 2 కావాయా, ఏం తక్కువ 45 లక్షలకు మీదనేనాయే. ఇక ఎట్టుకుంటారు పోలీసు వాళ్ళు గన్ని పైసలు అయ్యేసరికి. ఇక ఎట్టయింది ఏంది అనేటిదంతా తెలుసుకునేందుకు ముందుగాల రాజుతోనే సులువు చేసిరు ఈ చారణ అనేది. సీన్ కట్ చేస్తే రాజు కంట్ల కారం కొట్టి పైసలు ఎత్తుకపోయినాక ముగ్గురు బద్మాషిగాళ్ళు రాజు సోపతిగాన్లే. అంటే రాజుకు తెలవకుండా ఎత్తుకపోయిలేమో అనుకునేరు. కాదు, నలుగురు కలిసే ప్లాన్ వేసుకొని సినిమాల కాజేసినట్టే కాజేయాలనుకున్నారు. ఎంత ధైర్యం ఉన్నోనికైనా పోలీసు వాళ్ళను చూడంగానే ఒక పక్క గజ్జు నొనుకుతుంది అన్నట్టు రాజుకు సుత పోలీసు వాళ్ళను చూడంగానే భయం అయినట్టున్నది. అసలు కథ అంతా అక్కిండు బయటికి. ఇంకేముంది, కొట్టేసిన పైసల కట్టలు సొమ్ములన్నింటినీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అగ చూడు, కట్టలు కట్టి ఎట్ట పెట్టిరు బల్ల మీద. ఇగో గీయగా బద్మాషిగాలు కొట్టేసిన పైసలు. కానీ చూడు, పిల్లి షీకెట్ల పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటది గాని తాగేటప్పుడు దాని కళ్ళు షీకెట్ల మెరుస్తాయి అనేటి ముచ్చట దానికి తెలవకపోయానుండే కదా. ఇగో అట్టనే అనుకున్నట్టున్నది గీలు సుత. ఆఖరికి ఇగో ఇట్ట 10 మందిలో పచ్చితుల పాలయ్యారు. ఏమో పోరి, ఎవరిని నమ్మేటట్లేదు గీ దునియా మీద.